సాధారణంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు వచ్చిండు అన్నప్పుడు పట్టణానికో ఒక ప్రాంతానికో వచ్చిండు అన్నప్పుడు తప్పకుండా ఆ ప్రాంత ప్రజలు కొత్తగా ఏదైనా ఆశిస్తారు, భవిష్యత్తులో ఇదో గొప్ప మేలు జరుగుతుందని ఆశిస్తారు. కానీ మహానుభావుడైన పోయిన ప్రతి వేదిక మీద కేసీఆర్ను తిట్టడమో, పోయిన ప్రభుత్వాన్ని తిట్టడమో, ఆ 10 ఏళ్ల పాలన ఏమీ జరగలేదనేటువంటి ఒక అబద్ధాన్ని విషప్రయోగంలాగా మాట్లాడుతూ పోవడం అనేది అలవాటైపోయింది. నేను ఆయన పోయి పాల్గొన్న కార్యక్రమాలు ఏంది? నారాయణపేట హెడ్ క్వార్టర్లో కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి చలవతో ఏర్పడినటువంటి కొత్త జిల్లా నారాయణపేట. ఆ కొత్త జిల్లా కేంద్రంలో పోయిన కేసీఆర్ గారు శాంక్షన్ చేసినటువంటి కొత్త మెడికల్ కళాశాల నిర్దిష్ట గడువులో ఆ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి ఆసుపత్రిని కేసీఆర్ గారే పూర్తి చేయించారు. స్థానిక ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం శ్రీ రాజేందర్ రెడ్డి గారు పర్యవేక్షించి అక్కడ జిల్లా ఆసుపత్రి భవన నిర్మాణాన్ని చాలా వేగంగా పూర్తి చేయించినారు. ఎన్నికలు వచ్చినాయి లోపల. దాని ఇనాగరేషన్కి పోయింది ముఖ్యమంత్రి గారు. పోయింది దేనికి అంటే కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి జిల్లా ఆసుపత్రి పని ప్రారంభించి పూర్తి చేసేటువంటి ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయడానికి పోయింది. దాంతోపాటు ఇంకా విడ్డూరం ఏంటంటే, సరే అది చేసిండు బాగానే ఉంది, ఎవరెవరు చేయాలి కాబట్టి చేసిండ్రు. దాంతోపాటుగా 2 పోలీస్ స్టేషన్లను ఇనాగరేట్ చేసిండు. ఒకటి ధనవాడ పోలీస్ స్టేషను, ఇంకొకటి టౌన్లోనే మరో పోలీస్ స్టేషన్. ఈ 2 పోలీస్ స్టేషన్ల యొక్క భవనాలు శాంక్షను, నిర్మాణం కేసీఆర్ సర్కార్లో పూర్తయింది. రాజేందర్ రెడ్డి గారే పూర్తి చేయించారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ పోలీస్ స్టేషన్లు, ధనవాడ పోలీస్ స్టేషను 10 నెలలుగా పోలీస్ స్టేషన్ నడుస్తుంది. ఆల్రెడీ 10 నెలలుగా కేసీఆర్ సర్కార్లో పని పూర్తయినటువంటి పోలీస్ స్టేషన్ను ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి పోయి ఆడ ప్రారంభోత్సవం చేయాలండి. ఇదా చర్చకు రండి అని 10 సార్లు మాట్లాడతాడు. నువ్వు పోయి కూర్చొని ఇనాగరేట్ చేసినటువంటి ఆ భవనాలే చర్చిస్తున్నాయి. నువ్వేం చేసిన పని, అంతకు మించిన చర్చ కావాలా? నాకు అర్థం కాదు. సిగ్గనిపించాలి కదా.